శ్రీనివాసరావు గారు చెప్పారు, వాళ్ళు ఒక 5 డిమాండ్లతో సీఎస్కు నోటీస్ ఇచ్చారు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నుంచి. ఇటు మీరు ఆర్టీసీ జేఏసీ అయితే ఆల్రెడీ సమ్మె బాట పట్టారు, రేపటి నుంచి ఇంకా ఉధృతం చేస్తూ అంటున్నారు. అటు పొన్నం ప్రభాకర్ మాత్రం ఈ సమ్మె వెనుక హరీష్ రావు ఉన్నారు, లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఇది రాజకీయ ప్రేరేపితం అని చెప్తున్నారు. అప్పుడు 41 రోజులు ఆగారు కేసీఆర్ హయాంలో, ఇప్పుడు 4 రోజులు 4 వారాలు ఆగలేరా అంటూ ఆయన మిమ్మల్ని స్ట్రైట్గా ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్తారు? మా వెనకాల కనయం మంత్రి గారు మా వెనకాల పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారని చెప్పలేదు, సంతోషం. తాలిబాన్లు ఉన్నారని చెప్పలేదు, సంతోషం. ఎక్కడైనా బీఆర్ఎస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ నాయకులు కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ మాతోని సంచరించినట్టు, మేము వాళ్ళ దగ్గరికి పోయినట్టు, వాళ్ళు మా కార్యక్రమాలలో పాల్గొన్నట్టు ఏమన్నా రుజువులు చూపెడతారండి? ఒక్క ఫోటో చూపెట్టండి. మేము పెట్టినటువంటి సమావేశాలలో వాళ్ళను ఎక్కడ మేము పిలిచాము, ఎక్కడ హాజరయ్యారు, వాళ్ళది ఒక స్టేట్మెంటు మాతో కలిసి ఉన్నది ఒక్కటి చూపెట్టమనండి. ఎందుకు మా మీద వాళ్ళ పేరు చెప్పి వీళ్ళ పేరు చెప్పి మా వెనుక ఉన్నది స్వచ్ఛమైన ఆర్టీసీ కార్మిక వర్గం. మా కార్మిక వర్గం నుంచి ఆవేదన నుంచి దుఃఖాల నుంచి కన్నీళ్ళ నుంచి పుట్టినటువంటి ఈ ఉద్యమాన్ని వేరే వాళ్ళ ప్రేరేపితంగా దాన్ని బదలాయించే ప్రయత్నము ఈ ప్రభుత్వం మానుకోవాలని చెప్పేసి మన రవాణా శాఖ మంత్రి వారికి నేను కోరుతా ఉన్నా. ఈరోజు 4 వారాలు అసలు కమిటీ వేయవలసినటువంటి అవసరం ఏమొచ్చింది ఈ యొక్క ప్రభుత్వానికి? ఈ యొక్క సమస్యలు డిమాండ్స్ ఇలా కొత్తగా ప్రపంచంలో లేనియో, భారతదేశంలో ఎవడు పెట్టలేనియో, తెలంగాణ ఆర్టీసీలో ఇంతకు మునుపు ఎవడు పెట్టని డిమాండ్లో మేము ఇలా పెట్టి సమ్మెకపోతున్నామండి. ఈరోజు 2019 సంవత్సరం కాడ నుంచి మొదలు పెడితే, బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 53 రోజుల సమ్మె కాడ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలే అవే ముందు పెట్టాం తప్ప